హాయ్. తమిళనాడులో సిద్ధాంతాల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. ఎన్నికల షెడ్యూల్ రాకముందే పార్టీలు ద్రవిడ మోడల్ పాలిటిక్స్పై రాద్ధాంతం మొదలుపెట్టాయి. ముఖ్యంగా ఆర్య ద్రవిడ సిద్ధాంతాలు ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి. స్వయంగా ముఖ్యమంత్రి స్టాలిన్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను ఆర్య ద్రవిడ యుద్ధం 2.0గా అభివర్ణించారు. తమిళ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ఢిల్లీ ఆధిపత్యంపై పోరాటం చేస్తున్నామన్నారు. స్టాలిన్ ఈ ఎన్నికలను అంతిమ యుద్ధంగా చూస్తున్నారు. ఇంతకీ ఈ ఆర్య ద్రవిడ సిద్ధాంతం వెనుక ఉన్న వ్యూహం ఏంటి? దీన్ని ఎవరెవరు ఎలా వాడుకుంటున్నారు? తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికల నగారా మోగకముందే అక్కడి రాజకీయం సెగలు పుట్టిస్తోంది. గత 5 దశాబ్దాలుగా ద్రవిడ భావజాలమే ఊపిరిగా సాగుతున్న తమిళ రాజకీయం ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది. ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ ఎన్నికలను ఆర్య ద్రవిడ యుద్ధం 2.0గా అభివర్ణించారు. సీఎం హోదాలో స్టాలిన్ ఎక్కడికి వెళ్ళినా ఈ సిద్ధాంతాల గురించే మాట్లాడుతున్నారు. తన ప్రసంగాల్లో బీజేపీని ఒక ఆర్యన్ శక్తిగా చిత్రీకరిస్తున్నారు. తమిళ సంస్కృతిని, భాషను అణిచివేయడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని, హిందీ ఇంపోజిషన్ ద్వారా ద్రవిడ మూలాలను దెబ్బతీస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. ఓ టీవీ ఛానల్ నిర్వహించిన తమిళనాడు సమ్మిట్లో కూడా ఆయన ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు. అయితే తమిళ అస్తిత్వాన్ని సమర్థిస్తూనే చాలామంది స్టాలిన్ సిద్ధాంతాలను, వ్యాఖ్యలను ఎన్నికల కోణంలో మాత్రమే చూస్తున్నారు. 10 ఏళ్లుగా అధికారంలో ఉండడం వల్ల ఏర్పడిన వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు ఆర్య ద్రవిడ యుద్ధం అంటూ భావోద్వేగ అస్త్రాన్ని డీఎంకే సంధిస్తోందని అభిప్రాయపడుతున్నారు. నీట్ పరీక్ష, గవర్నర్తో వివాదాలు, కేంద్ర నిధుల కేటాయింపు వంటి అంశాలను ద్రవిడ మోడల్ నినాదంతో ముడిపెట్టి మాట్లాడడం ద్వారా ఓటర్లను ఎమోషనల్గా రెచ్చగొడుతున్నారన్నది స్టాలిన్పై విపక్షాలు చేస్తున్న విమర్శ. కాలంతో పాటు ప్రజల ఆలోచనలు, రాజకీయ సిద్ధాంతాలు మారుతూ వస్తున్న సమయంలో ఆర్య ద్రవిడ సిద్ధాంతాల యుద్ధం డిఎంకేకి ఎంత మేర ఓట్లు తెచ్చిపెడుతుందన్నది ప్రశ్నార్థకమే. ఎందుకంటే జెన్జీతో పాటు మిలీనియన్ ఓటర్లు ఆర్య ద్రవిడ సిద్ధాంతాల చర్చలను ఎలా చూస్తున్నారన్నది కూడా ఆలోచించాలి. తమిళనాడులో సుమారు 1.5 కోట్లకు పైగా యువ ఓటర్లు ఉన్నారు. వీరికి 1960ల నాటి భాషా ఉద్యమాలు, ఆర్య ద్రవిడ సిద్ధాంతాల కంటే ఉపాధి అవకాశాలు, సాంకేతిక అభివృద్ధి, అవినీతి రహిత పాలన ప్రధానంగా కనిపిస్తున్నాయి. స్టాలిన్ చేస్తున్న ఈ ఐడెంటిటీ పాలిటిక్స్ యువతను ఆకర్షిస్తాయా అంటే పాక్షికంగా అవునని చెప్పాలి. తమిళ అస్తిత్వాన్ని వీళ్ళు గర్వంగా చెప్పుకుంటున్నప్పటికీ కేవలం నినాదాలతో కడుపు నిండదన్న క్లారిటీ కూడా ఈ వర్గాలకు ఉంది. మరోవైపు బీజేపీ తన మిషన్ సౌత్లో భాగంగా తమిళనాడుపై కన్నేసింది. ప్రధాని మోడీ స్వయంగా తమిళ సంస్కృతిని కీర్తిస్తున్నారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పురాతన తమిళ నీతి శాస్త్రం తిరుక్కురల్ను ప్రపంచ వేదికలపై ప్రశంసిస్తూ ప్రసంగిస్తున్నారు. తమిళ సంస్కృతితో కనెక్ట్ అవ్వడానికి ఇది ఒక ప్రధాన వంతెనగా మారిందని కొనియాడుతున్నారు. అదే సమయంలో డిఎంకే చేస్తున్న ఆర్యన్ ఆరోపణలను కూడా ఆయన తిప్పుకొడుతున్నారు. కాశీ తమిళ సంఘానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా తమిళ సంస్కృతిని, సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను తాము గౌరవిస్తున్నామన్న సందేశాన్ని పదే పదే జనాల్లోకి పంపుతున్నారు. ఆర్యులు, ద్రవిడుల మధ్య అస్తిత్వ పోరాటాలు ఇప్పటివి కావు. అయితే స్టాలిన్ దీన్ని మరో యుద్ధంగా ప్రకటించడం మాత్రం ఖచ్చితంగా ఎన్నికల అస్త్రమే. బీజేపీ దూకుడును అడ్డుకోవడానికి, ప్రాంతీయ అభిమానాన్ని రగిల్చడానికి ఇది ఒక శక్తివంతమైన ఆయుధం. కానీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలంటే కేవలం సిద్ధాంతాలు సరిపోవు. ఆ నినాదాలు నిరుద్యోగ యువతకు ఆశలు కల్పించాలి, సామాన్యుడికి భద్రతనివ్వాలి. తమిళ ఓటరు ఈ పురాతన సిద్ధాంతాలను ఎంచుకుంటారా లేక కొత్త అభివృద్ధి వైపు మొగ్గు చూపుతారా అన్నది మరికొన్ని నెలల్లోనే తేలిపోతుంది.